ఓం శాంతి. మధురమైన పిల్లలు, బాబా ఏదైతే మిమ్మల్ని వజ్రంలాగా తయారు చేస్తున్నారో, ఏ బాబా అయితే మిమ్మల్ని వజ్రంలా తయారు చేస్తున్నారో ఆయన మీద ఎప్పుడు సంశయం రానివ్వకూడదు. సంశయ బుద్ధి కావడము అంటేనే మీకు మీరే నష్టాన్ని కలిగించుకోవడం. ప్రశ్న మనుషుల నుండి దేవతలయ్యే చదువులో పాస్ అవ్వడానికి ముఖ్య ఆధారం ఏంటి? నిశ్చయం. నిశ్చయ బుద్ధి కావడానికి కూడా సాహసం కావాలి. మాయ ఈ సాహసాన్ని తెంపేస్తూ ఉంటుంది, వదిలించేస్తూ ఉంటుంది, సంశయ బుద్ధిగా చేసేస్తూ ఉంటుంది. నడుస్తూ నడుస్తూ ఒకవేళ చదువుల మీద కానీ, చదివించే సుప్రీం టీచర్ మీద కానీ సంశయం రావడం అంటే స్వయానికి మరి ఇతరులకు కూడా చాలా నష్టాన్ని కలిగిస్తారు. పాట మీరు ప్రేమ సాగర్లో మీ ప్రేమ అనే బిందువు కోసం దాహంతో తిరుగుతున్నాం అని పాట ఉంటుంది కదా. ఓం శాంతి. ఆత్మిక పిల్లల ప్రతి శివబాబా చెప్తున్నారు, పిల్లలు మీరు బాబా మహిమ చేసినప్పుడు ఏం చేస్తారు? మీరు ప్రేమ సాగరు అని. ఆయన్ని జ్ఞానసాగర అని కూడా అంటారు. ఎప్పుడైతే జ్ఞానసాగరుడు ఒక్కలే అయినప్పుడు ఇంకా బాబా అంటారు మిగతా వాళ్ళని అనొచ్చు, అజ్ఞానం అని అనొచ్చు. ఎందుకంటే జ్ఞానము అజ్ఞానం యొక్క ఆట ఇది. జ్ఞానం ఉండేది పరంపిత పరమాత్మ దగ్గర. ఈ జ్ఞానంతోనే కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. ఇలా కాదు కదా ఎవరైనా కొత్తగా ప్రపంచాన్ని తయారు చేస్తారని. ప్రపంచమైతే అవినాశీయే కాబట్టి పాత ప్రపంచంని కొత్తదిగా మార్చడం జరుగుతుంది. ఇలా కాదు ప్రళయం ఏదో అయిపోతుంది అని. మొత్తం ప్రపంచం ఎప్పుడూ కూడా వినాశనం కాదు, పాతది మారి కొత్తదిగా తయారవుతున్నది. బాబా అంటారు ఇది పాత ఇల్లు, దాంట్లో ఇప్పుడు ఈ పాత ఇంట్లో మీరు కూర్చుని ఉన్నారు. తెలుసు కదా మేము కొత్త ఇంట్లోకి వెళ్తామని. ఎలాగైతే పాత ఢిల్లీ ఉంటుంది, ఇప్పుడు పాత ఢిల్లీ పోతుంది, దానికి బదులు ఇప్పుడు కొత్తది తయారవ్వాలి కదా. ఇప్పుడు కొత్తది ఎలా తయారవుతుంది? ముందు దాంట్లో ఉండేవాళ్ళు యోగ్యులు కావాలి. కొత్త ప్రపంచంలో ఉండేదే సర్వగుణ సంపన్నులు. పిల్లలు ఇది మీ లక్ష్యం. పాఠశాల అంటే తప్పకుండా లక్ష్యం అంటూ ఉంటుంది కదా. చదివించే ఆయన బాబా అంటారు చదువుకునే వాళ్ళకి తెలుసు నేను డాక్టర్ అవుతానా, బ్యారిస్టర్ అవుతానా, ఏమవుతాను అని. ఇక్కడ మీకు తెలిసి మేము వచ్చాము మనుష్యుల నుండి దేవత కావడం కోసం. పాఠశాలలో లక్ష్యం లేకుండా ఎవరు పాఠశాలలో కూర్చోరు. కానీ ఇది వండర్ఫుల్ పాఠశాల. ఇది లక్ష్యం తెలుసుకుని కూడా చదువుతూ కూడా అయినా సరే మళ్ళీ చదువు వదిలేస్తూ ఉంటారు. అనుకుంటారు ఇది రాంగ్ చదువు అని. ఇది లక్ష్యం కాదు. బాబా అంటారు ఇది లక్ష్యం కాదు. ఇలా ఎప్పుడైనా జరుగుతుందా? చూడండి, చదివించే ఆయన మీద సంశయం వచ్చేస్తుంది. ఆ చదువులో బాబా అంటున్నారు చదువుకోలేకపోవచ్చు, లేక డబ్బు లేకపోవచ్చు, ధైర్యం లేకపోవచ్చు, అప్పుడు చదువు వదిలేస్తారు. ఇలా అనరు కదా బ్యారిస్టర్ జ్ఞానం రాంగు, చదివించే ఆయన రాంగు అని అనరు. ఇక్కడైతే మనుషుల బుద్ధి వండర్ఫుల్. చదువులో సంశయం వస్తుంది అంటారు ఈ చదువు రాంగు. భగవంతుడు చదివించటం లేదు, ఏం చక్రాధిపత్యం అదేం రాదు, ఇవన్నీ అబద్ధాలే. ఇలాంటి చాలామంది పిల్లలు చదువుకుంటూ వదిలేస్తూ ఉంటారు. బాబా అంటారు అన్నీ అడుగుతారు, అందరూ అడుగుతారు. మీరు అంటారు కదా మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారని. దాంతో మనుషుల నుండి దేవతలు అవుతున్నా ఉంటే ఇదేమైందైతే
కాదు కాదు ఇదంతా అబద్ధాలే అనేస్తారు. మళ్ళీ అడిగారు అనుకోండి, అప్పుడు ఇంతకుముందు ఇలా అనేవారు కదా అంటే అదచ్చచ్చ అదంతా అబద్ధమే అంటారు. ఈ లక్ష్యం మాకేమన్నా అర్థం కాలేదు. కొంతమంది ఎవరైతే నిశ్చయంతో చదువుకుంటారో, బాబా అంటే నిశ్చయంతో చదువుకున్న వాళ్ళు కూడా సంశయం రాగానే చదువు వదిలేస్తారు. నిశ్చయం ఎలా అయింది? మళ్ళీ సంశయ బుద్ధిగా ఎవరు చేశారు? మీరే అంటారు. ఒకవేళ చదువుకున్నట్లయితే చాలా ఉన్నతమైన పదవి పొందేవాళ్ళు. చాలామంది చదువుకుంటూ ఉంటారు. బ్యారిస్టర్ చదువుకుంటూ సగంలో వదిలేస్తారు. వేరే వాళ్ళు చదువుకుని బ్యారిస్టర్ అయిపోతారు. కొంతమంది చదువుకొని పాస్ అవుతారు, కొంతమంది ఫెయిల్ అవుతూ ఉంటారు. బాబా అంటారు ఏదో ఒక పదవి తీసుకుంటారు. ఇది చాలా పెద్ద పరీక్ష. ఇందులో చాలా సాహసం కావాలి. ఒకటి నిశ్చయ బుద్ధి యొక్క సాహసం కావాలి. మాయ ఎలాంటిదంటే ఇప్పటికిప్పుడే నిశ్చయం తీసుకొస్తుంది, ఇప్పటికిప్పుడే సంశయ బుద్ధిగా మార్చేస్తూ ఉంటుంది. వచ్చేది చాలా చదువుకోవడం కోసం వస్తారు, కానీ బాబా అంటే డల్ బుద్ధి అయిపోతారు. బాబా అంటే నెంబర్ వారుగా పాస్ అవుతారు. పేపర్లో లిస్ట్ వస్తుంది. వీళ్ళు ఇలాగా రావడం అయితే చాలామంది చదువుకోవడానికి వస్తారు. కొంతమంది మంచి బుద్ధి వాళ్ళు ఉంటారు, కొంతమంది డల్ బుద్ధి వాళ్ళు ఉంటారు. డల్ బుద్ధి అవుతూ మళ్ళీ ఏదో ఒక సంశయంలోకి వచ్చి వదిలేస్తారు. మళ్ళీ వేరే వాళ్ళకి కూడా నష్టాన్ని కలిగిస్తూ ఉంటారు. సంశయ బుద్ధి వినశ్యంతి అని అందుకే అంటారు. వాళ్ళు ఉన్నతమైన పదవిని పొందలేరు. నిశ్చయం ఉంది కానీ చదువు, ఒకవేళ నిశ్చయం ఉంది, బాబా మీదైతే నిశ్చయం ఉంది, చదువు మీద నిశ్చయం ఉంది, కానీ చదవటం లేదు, పాస్ అయిపోతారా ఎక్కడైనా? ఎందుకంటే బుద్ధి ఎందుకు పని చేయలేనట్టే కదా. బుద్ధి ఎందుకు పనికిరాదు? ధారణ జరగదు. మేము ఆత్మ అన్నది మర్చిపోతారు. బాబా అంటే నేను మీ ఆత్మలకి పరంపితని. పిల్లలు మీకు తెలుసు బాబా వచ్చారు. కొంతమందికి చాలా విఘ్నాలు పడతాయి, వాళ్ళకి సంశయం వచ్చేస్తూ ఉంటుంది. అంటారు మాకు ఫలాని బ్రాహ్మణి మీద నిశ్చయం కూర్చోలేదు. అరే బ్రాహ్మణి ఎలాగుంటే ఎందుకు, నీకెందుకు? చదువుకోవాలి కదా నువ్వు. టీచర్ మంచిగా చదివించటం లేదని ఆలోచిస్తున్నారు. బస్ చదువు నుంచి వెళ్ళి వాళ్ళని ఎలాగైనా చదివించడం నుండి తప్పించేయాలనుకుంటారు. కానీ మీరైతే చదువుకోవాలి కదా. ఎందుకంటే ఈ చదువు ఎవరిది? బాబాది. చదివించే ఆయన ఎవరు? సుప్రీం టీచరు. బ్రాహ్మణి కూడా ఆయన జ్ఞానమే వినిపిస్తున్నది కదా. అటెన్షన్ చదువు మీద ఉండాలి కదా. చదువు లేకుండా పరీక్ష పాస్ అవ్వలేరు కదా. కానీ బాబా మీద నిశ్చయం పోతుంది, ఇంకా చదువు వదిలేస్తారు. చదువుతూ టీచర్ మీద కూడా సంశయం వచ్చేస్తుంది. బస్ ఈ వేళ నుండి బాబా అంటారు దీంతో ఈ పదవి దొరుకుతుందా, బస్ వదిలేద్దాం. వేరే వాళ్ళని కూడా పాడు చేస్తారు. వాళ్ళు పాడవడం కాదు, వేరే వాళ్ళని కూడా పాడు చేస్తారు. నింద చేయడం వలన ఇంకా నష్టాన్ని కలిగిస్తుంటారు, చాలా నష్టపడిపోతారు. బాబా అంటారు ఇక్కడ ఒకవేళ ఎవరైనా పాపం చేస్తే దానికి 100 రెట్లు శిక్ష పడుతుంది. ఒకటి నిమిత్తం కావాలి. ఒకటి నిమిత్తం దేనికి అవుతారు? ఎంతోమందిని పాడు చేయడానికి నిమిత్తం అవుతారు. కాబట్టి ఏదైతే పుణ్యం ఆత్మ అయ్యారో మళ్ళీ పాపాత్మలు అయిపోతూ ఉంటారు. పుణ్యాత్మలు అవుతూనే పుణ్యాత్మలు అయ్యేది ఈ చదువుతో. పుణ్యాత్మగా తయారు చేసేవాళ్ళు ఎవరు అంటే ఒకే బాబావే. ఒకవేళ ఎవరైనా చదువుకోలేకపోతే తప్పకుండా ఏమో ఏర్పాడవుతున్నారని లెక్కది, ఏదో వాళ్ళలో ఏదో చెడు ఉంది. బస్ అంటారు ఏదో మా భాగ్యంలో ఏముంటే ఉంది, మేమేం చేస్తాం. ఎలాగైతే హార్ట్ ఫెయిల్ అయిపోతూ ఉంటారు. కాబట్టి ఎవరైతే ఇక్కడికి వచ్చి మరజీవ అవుతారో వాళ్ళు మళ్ళీ రావణ రాజ్యంలోకి వెళ్ళి మరజీవ అయిపోతారు.
వజ్రం లాంటి జీవితాన్ని తయారు చేసుకోలేకపోతారు. మనుషులు హార్ట్ ఫెయిల్ అవుతారు, వెళ్ళి ఇంకో జన్మ తీసుకుంటారు, రెండో జన్మ. ఎక్కడ హార్ట్ ఫెయిల్ అయితే ఆ స్త్రీ సాంప్రదాయంలోకి వెళ్ళిపోతారు. ఇది మరజీవ జన్మ. కొత్త ప్రపంచంలోకి వెళ్ళడం కోసం బాబాకి పిల్లలు అవుతారు. ఆత్మలే కదా వెళ్ళేది. మన ఆత్మలం ఈ శరీర భ్రాంతిని వదిలేస్తాం. తెలుసుకుంటాం కదా దేహి అభిమానులని. మేము బాబా అంటారు, నేను వేరు శరీరం వేరు, రెండు ఒకటైతే కాదు కదా. ఒకటి శరీరాన్ని వదిలి ఒక శరీరాన్ని వదులుతాం, ఇంకోటి తప్పకుండా తీసుకుంటామంటే అది వేరే వస్తువు అయింది కదా. మీకు తెలుసు, మేము ఆత్మలం శ్రీమతం అనుసారం ఈ భారతదేశంలో స్వర్గాన్ని స్థాపన చేస్తున్నాం. ఈ మనుష్యుల నుండి దేవతలుగా మార్చే తెలివి నేర్చుకోవాలి కదా. ఇది కూడా పిల్లలకి చెప్పడం జరుగుతుంది. సత్సంగాలు వేరేవేవి కాదు. సత్యమైన వాళ్ళు ఎవరు అంటే ఒక పరమాత్మునే అంటారు. ఆయన పేరే శివ. ఆయనే సతయుగ స్థాపన చేస్తారు. కలియుగం ఆయుష్ తప్పకుండా పూర్తవుతుంది. మొత్తం ప్రపంచం చక్రం ఎలా తిరుగుతుంది, ఈ సృష్టి చక్రం యొక్క ఈ చిత్రంలో క్లియర్గా ఉంది కదా. సృష్టి చక్రం యొక్క చిత్రంలో దేవత కావడం కోసం సంగమయుగంలో బాబాకి పిల్లలు అవుతారు. బాబాని వదిలితే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతారు? కలియుగంలోకి వెళ్ళిపోతారు. బ్రాహ్మణులకి బాబా అంటారు, బ్రాహ్మణులము అన్న దాంట్లోనే సంశయం వచ్చేస్తుంది. వెళ్తారు, శూద్ర వంశంలోకి వెళ్ళిపోతారు. మరి ఇంక వాళ్ళు దేవతలు కాలేరు కదా. బాబాయ్ కూడా ఇదే చెప్తారు. ఎలాగైతే ఇప్పుడు స్వర్గస్థాపన యొక్క ఫౌండేషన్ పడుతున్నాడో, ఫౌండేషన్ యొక్క సెరమనీ మళ్ళీ ఓపెనింగ్ యొక్క సెరమనీ ఉంటుంది. ఇక్కడంతా గుప్తమే. ఇది మీకే తెలిసి మేము స్వర్గం కోసం తయారవుతున్నాం. మళ్ళీ నరకం పేరు ఇంకా ఉండదు. అంతిమ వరకు ఎంతవరకు జీవించి ఉంటామో అంతవరకు చదువుకుంటూ ఉండవలసింది. పతిత పావనుడు ఒక్క బాబావే, ఆయనే మన్ని పావనంగా చేస్తారు. ఇప్పుడు పిల్లలు మీకైతే అర్థమైంది ఇది సంగమయుగం. అప్పుడే బాబా మన్ని పావనంగా తయారు చేయడానికి వస్తారు. రాయాలి, పురుషోత్తమ సంగమయుగంలో మనుషులు నరుల నుండి నారాయణ అవుతారు. ఇది కూడా రాసి ఉండాలి. మీది ఇది ఈశ్వరీయ జన్మసిద్ధ అధికారం. బాబా ఇప్పుడు మీకు దివ్య దృష్టి ఇస్తున్నారు. ఆత్మకి తెలుసు మా 84 జన్మల చక్రం ఇప్పుడు పూర్తయిపోయింది. ఆత్మలకి ఎవరు చెప్తున్నారు? బాబావే కూర్చొని చెప్తున్నారు. ఆత్మ చదువుకుంటుంది. భలే దేహాభిమానం గడిగడికి వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అర్ధకల్పం దేహాభిమానంలో ఉన్నారు కదా. ఇప్పుడు దేహ అభిమానీలు కావడానికి టైం పడుతుంది. బాబా కూర్చున్నారు, మనకి టైం లభించే ఉంది. భలే బ్రహ్మ యొక్క ఆయుష్ 100 సంవత్సరాలు అంటారు. తక్కువ కూడా ఉండొచ్చు. ఒకవేళ బ్రహ్మ వెళ్ళిపోయినా ఇలాగ స్థాపన జరగదు అనడానికి లేదు కదా. సైన్యం, మీరంతా సైన్యం కూర్చుని ఉన్నారు కదా. బాబా మంత్రం ఇచ్చారు, చదువుకోవాలి. సృష్టి యొక్క చక్రం ఎలా తిరుగుతుంది ఇది కూడా మీ బుద్ధిలో ఉంది. యోగయాత్రలో ఉండాలి. యోగంతోనే వికర్మలన్నీ వినాశనం అవుతాయి. భక్తి మార్గంలో అన్నిటి వలన వికర్మలు అయ్యాయి. పాత ప్రపంచం, కొత్త ప్రపంచం రెండిటి యొక్క గ్లోబు అనండి బాబా అంటారు, అది మీ ముందే ఉంది. మీరు రాయొచ్చు, పాత ప్రపంచం రావణ రాజ్యం పోతుంది, కొత్త ప్రపంచం జ్ఞాన మార్గం రామరాజ్యం మళ్ళీ తిరిగి వస్తుంది. అది పోతుంది, ఇది వస్తుంది. ఎవరైతే పూజ్యులుగా వాళ్ళే పూజారీలు అయ్యారు. కృష్ణుడు పూజ్యుడిగా తెల్లగా ఉండేవాడు. రావణ రాజ్యంలో పూజారిగా నల్లగా అయిపోయాడు. ఇది చెప్పడం చాలా ఈజీ. మొట్టమొదటి ఎప్పుడైతే పూజ మొదలవుతుందో, మొదట్లో స్టార్టింగ్లో పెద్ద పెద్ద వజ్రాలతో లింగాలను తయారు చేసేవారు, పెద్ద పెద్ద లింగాలను. ఎందుకంటే ఆయన మోస్ట్ వాల్యుబుల్. ఎందుకంటే బాబా మన అంత షావుకారుగా తయారు చేశారు.
మనం స్వయమే వజ్రంలాగా తయారయ్యాం. ఒకటి ఆత్మల్ని వజ్రాల్లా తయారు చేశారు కాబట్టి ఆయనకి వజ్రాన్ని తయారు చేసి పెట్టాలి. ఎందుకంటే వజ్రం ఎప్పుడు మధ్యలో పెడతారు, అది మెరుస్తూ ఉంటుంది. ఉంగరంలో నవరత్నాల్లో వజ్రాన్ని మధ్యలో పెడతారు, తర్వాత పగడము ముత్యం ఇవన్నీ తర్వాత పెడతారు. ఎందుకంటే వాటికి అంత వాల్యూ ఉండదు. ఎంత వాల్యూ వజ్రానికి ఉంటుందో మిగతా రత్నాలకి అంత విలువ ఉండదు. వీటి ద్వారా అష్టరత్నాలు విజయమాలలో మొదలవుతారు. అన్నిటికన్నా ఎక్కువ వాల్యూ దేనికి ఉంటుందంటే వజ్రానికే ఉంటుంది. ఇంకా మిగతా వాళ్ళందరూ నెంబర్ వారీగా తయారైపోతారు. తయారు చేసేది శివబాబాయ్. అయితే ఈ విషయాలన్నీ బాబా తప్ప ఇంకెవరూ చెప్పలేరు. చదువుకుంటూ ఆశ్చర్యం ఏంటంటే బాబా బాబా అంటుంది, చక్కగా మళ్ళీ వెళ్ళిపోతుంది. శివబాబాని బాబా అంటారు. ఆయన మరి ఎప్పుడు ఆయన్ని తండ్రి అన్నామంటే ఇంకా ఆయన వదిలిపెట్టకూడదు కదా. మళ్ళీ అంటారు భాగ్యం మా భాగ్యం అని అడిగి. ఎవరి భాగ్యంలో ఎక్కువ ఉండదో వాళ్ళ కర్మ కూడా అలాగే చేస్తూ ఉంటారు. అందుకే 100 రెట్లు శిక్ష పెరుగుతూ ఉంటుంది. పుణ్యాత్మ కావడం కోసం పురుషార్థం చేస్తారు, మళ్ళీ పాపం చేయడం వల్ల 100 రెట్లు పాపం అయిపోతుంది. ఆఖరికి మరుగుజ్జు వాళ్ళగా ఉండిపోతారు, వృద్ధి పొందలేరు. 100 రెట్లు శిక్ష యాడ్ అయిపోవడం కారణంగా అవస్థ అంత పూర్తిగా తయారు కాదు. బాబా అంటారు, బాబా ఎవరి ద్వారా ఏ బాబా ద్వారా మీరు వజ్రంలా తయారవుతున్నారు, ఆయన మీద సంశయం ఎందుకు రావాలి? ఏదైనా కారణంతో బాబాని వదిలేరు అంటే మూర్ఖులు అంటారు. ఎక్కడైనా ఉంటూ కూడా బాబాని స్మృతి చేయాలి, శిక్షల నుండి వదిలింపబడాలి. ఇక్కడ మీరు వచ్చిందే పతితుల నుండి పావనం కావడం కోసం. పాస్ట్లో ఏవైనా కర్మ చేసి ఉంటే శరీరంతో కూడా కర్మభోగం అనుభవించవలసి వస్తుంది. ఎంతలాగా కర్మభోగం నడుస్తుంది. ఇప్పుడు మీరు అర్థకల్పం కోసం వీటి నుండి వదిలింపబడుతున్నారు. మిమ్మల్ని మీరు చూసుకోండి, మేము ఎంతవరకు మా ఉన్నతిని చేసుకుంటున్నాం, వేరే వాళ్ళకి సర్వీస్ చేస్తున్నాం చూసుకోండి. లక్ష్మీనారాయణ చిత్రం మీద రాయొచ్చు, వీళ్ళలోది విశ్వంలో శాంతి యొక్క రాజ్యం ఉండేది, అది ఇప్పుడు స్థాపన అవుతున్నది. ఇది లక్ష్యం. అక్కడ 100% పవిత్రత, సుఖము, శాంతి ఉంటుంది. వాళ్ళ రాజ్యంలో వేరే ధర్మాలు ఏవి కూడా ఉండవు. ఇప్పుడు ఇన్ని ధర్మాలు ఉన్నాయా? ఇవన్నీ కూడా వినాశనం అయిపోతాయి. అయితే మీరు వేరే వాళ్ళకి చెప్పడానికి కూడా మంచి బుద్ధి ఉండాలి కదా, లేకపోతే మీ అవస్థ అనుసారమే చెప్తూ ఉంటారు. చిత్రాల మీద కూర్చుని ఆలోచన చేస్తూ ఉండాలి ఎలా చెప్పాలి అని. చెప్పడం బాబా అంటారు, మీకు ఎలా చెప్పాలో లభించింది కదా, తెలిస్తే కదా చెప్తారు. అర్థమైతేనే చెప్పాలి. అందుకే బాబా మ్యూజియం తెరుస్తారు. గేట్ వే టు హెవెన్. ఇది ఎంత మంచి పేరు. అది ఢిల్లీ గేటు, ఇండియా గేట్లు ఉన్నాయి, కానీ ఇది స్వర్గానికి గేటు. మీరు ఇప్పుడు స్వర్గం యొక్క గేట్లు తెరుస్తున్నారు. భక్తి మార్గంలో ఎలా కన్ఫ్యూజ్ అయిపోతారంటే, ఎలాగైతే బూలు బుల్లయ్య దాంట్లో ఆ ఏటెళ్ళాలో తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటుంది కదా, అలాగే కన్ఫ్యూజ్ అయిపోతారు. మార్గం ఎక్కడ దొరకదు. అందరూ లోపల చిక్కుపోతారు ఆ బూలు బుల్లయ్య దాంట్లో. అంటే ఇక్కడ మాయరాజ్యంలో చిక్కుకుపోతారు. మళ్ళీ బాబా వచ్చి మాయరాజ్యం నుంచి మళ్ళీ మన బయటికి తీస్తారు. కొంతమందికి అందులోంచి బయటికి రావాలనిపించదు. మరి బాబా మటుకు ఏం చేస్తారు? బాబా అందుకే అంటారు, అరే మహామూర్ఖుల్ని చూడాలని ఇక్కడే చూడండి. చదువే వదిలేస్తారు.
సంశయ బుద్ధిగా మారి జన్మాంతరాల కోసం వాళ్ళని వాళ్ళు కూని చేసేసుకుంటారు. భాగ్యం పాడైపోతే ఇలాగే చేసుకోవడానికి ఇలాగే అవుతూ ఉంటుంది. భాగ్యం పాడైపోతే గ్రహచారం కూర్చోగానే తెల్లగా మారడానికి బదులు నల్లగా అయిపోతారు. గుప్తంగా ఆత్మే చదువుకుంటుంది. ఆత్మే శరీరంతో అన్నీ చేస్తుంది. ఆత్మ శరీరం లేకుండా ఏమీ చేయలేదు. ఆత్మ అనుకోవడమే కష్టం. ఆత్మ నిశ్చయం చేసుకోలేకపోతే మళ్ళీ దేహాభిమానంలోకి వచ్చేస్తూ ఉంటారు. अच्छा मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा కోసం ముఖ్య సారం, సుప్రీం టీచరు యొక్క చదువుతో మేము నరుణ్ నుండి నారాయణ వాళ్ళు. సుప్రీం టీచర్ యొక్క చదువుతో మేము నరుణ్ నుండి నారాయణ అయ్యేవాళ్ళము. ఈ నిశ్చయంతో అటెన్షన్ పెట్టుకుని చదువుకుని చదివించే టీచర్ని చూడకండి. ఆత్మాభిమానులుగా అయ్యే పురుషార్థం చేయండి. రెండోది, ఆత్మాభిమానులయ్యే పురుషార్థం చేయండి. మరజీవ అయినట్లయితే ఈ శరీరం యొక్క భ్రాంతిని వదిలేయండి. పుణ్యాత్మ కావాలి. ఎలాంటి పాపకర్మ చేయకండి. వరదానం, స్వస్థితి యొక్క సీట్లో స్థితై పరిస్థితుల మీద విజయాన్ని ప్రాప్తి చేసుకునేవాళ్ళు మాస్టర్ రచయితలు కంటే. ఏదైనా పరిస్థితి కావచ్చు, ప్రకృతి ద్వారా వస్తుంది. ఏదైనా పరిస్థితి ప్రకృతి ద్వారా వస్తుంది. అందుకే పరిస్థితి రచన, స్వస్థితి ఉండేవాళ్ళు రచయితలు. మాస్టర్ రచయిత లేక మాస్టర్ సర్వశక్తివంతులు ఎప్పుడూ ఓడిపోలేరు. అసంభవం. ఒకవేళ ఎవరైనా తమ సీటును వదిలేరు అంటే ఓడిపోతారు. సీటు వదలడము అంటే శక్తిహీనులు కావడం. సీటు ఆధారంతోనే శక్తులు స్వతహాగా వస్తాయి. ఒకటి, ఎవరే సీటు నుండి కిందకు వచ్చేస్తారో వాళ్ళకి మాయ ధూళి పట్టేస్తుంది. బాప్ దాదాకి అపురూపమైన వాళ్ళు, మరజీవ జన్మధారి బ్రాహ్మణులు ఎప్పుడు దేహాభిమానం అనే మట్టిలో ఆడుకోరు. స్లోగన్, దృఢ అంటే ఏదైనా సరే పట్టుదల అనండి, లేక దృఢత్వం అనండి, కఠినమైన సంస్కారాన్ని కూడా కొవ్వొత్తిలాగా కరిగించేస్తుంది. దృఢత్వం లేక పట్టుదల, అది ఎలాంటి కఠినమైన సంస్కారాన్ని సరే కొవ్వొత్తిలాగా సమాప్తి చేసేస్తుంది. అచ్చా, ఓం శాంతి.